ఇదిగోండి మా తులసి మొక్క బయటన ఈశాన్యం వైపు పెట్టుకున్నాం. ఇక్కడి నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను. మా దేవుడి మూల మాకు తులసి మొక్కతో పరిచయం చేస్తున్నాను. ఇదిగోండి మా దేవుడి మూల గౌరీ పరమేశ్వర్లు, నా లక్ష్మీదేవి, వినాయకుడు, లక్ష్మీదేవి, సరస్వతి అమ్మవారు, గౌరీదేవి. ఓకే, అందరికీ నమస్తే అండి. పద్మనాథ ఛానల్ మేము 3 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసాం. నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చి ఆఫ్ చేసేసాను. ఇప్పుడు మా ఇల్లు అనమాట, గార్డెన్లో ఈ మొక్కలు పెంచుకున్నాను నేను. చిన్న చిన్న మొక్కలు, వంగ మొక్కలు, కొత్తిమీర, బొప్పాయి, జామ మొక్క, దొండపాదు, కొత్తిమీర, గులాబీ మొక్క, మామూలు దేవుడికి పూసే పువ్వులు, దేవుడికి రోజు పెట్టుకుంటామండి. ఆ పువ్వులే గార్డెన్లో వేసాను. ఈ మొక్కలతో మళ్ళీ పరిచయం చేసుకుంటున్నాను. ఈ మొక్కలన్నీ మా గార్డెన్లో అండి. కొత్తిమీర అలాగ కింద ధనియాలు వేస్తే అలాగ మొక్కలు వస్తాయి. ఇవి తెల్ల పూల మొక్క అండి. ఈ పువ్వులే రోజు మేము పూజ చేసుకుంటాము ఇంట్లో అమ్మవారికి. ఇంకా మందార పువ్వులు కూడా ఉన్నాయండి. మందార పువ్వులు, ఈ పువ్వులు, గులాబీ పువ్వులు దేవుడికి వాడతాం. కనకాంబరాలు గార్డెన్లో మాకు ఇవి ఉన్నాయి. ఇంకా సపోటా మొక్క అది కూడా ఉంది. చిన్న చిన్న పాదులు అవి వచ్చాయి అనమాట. చిన్న బీరపాదు వేసాను, చిన్న పచ్చిమిర్చి మొక్కలు వేసాను. అవి చిన్న చిన్న ఇంకా వస్తున్నాయి, ఇంకా అవ్వలేదు. నేను ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. అవి మా చెట్టు కాసినప్పుడు చూపిస్తాను. ఇక మందార మొగ్గలండి. మందార మొగ్గలు ఒక 2-3 వచ్చాయి. బంతి మొక్క, చిన్నది బంతి మొక్క, ఇంకా అవి పూర్తిగా అవ్వలేదు. ఇంకా చిన్న చిన్న పువ్వులు అవి వేసాయి అనమాట. మళ్ళీ పూర్తిగా వచ్చిన తర్వాత చూపిస్తాను. ఇదేమో అల్లం మొక్క. అల్లం ఉంటే అల్లం చిన్న ఇలా అల్లం మొక్క ఇంట్లో ఉంది. మొక్కలు వచ్చేస్తే అది అలా భూమిలో పెట్టాను. అది అలా మొక్క వచ్చిందండి. మరి వస్తుందో రాదో తెలీదు, అలా పెట్టాను నేను. పచ్చిమిరపకాయ మొక్కలు ఒకే గోరంలో 3 వస్తే ఇంకా అది నా బలం తక్కువ వద్దని ఒక మొక్క తీసి కింద వేసాను. 2 మొక్కలు గోళంలో ఉన్నాయి. ఇలా ఇంట్లోని మనం గుమ్మడి పాదు కూడా పక్కన వచ్చింది. ఇంట్లో మనం అలా చేసుకోవడం వల్ల మనకి హెల్త్ ప్రాబ్లం రాకుండా మంచివి కూరగాయలైనా, పువ్వులైనా, ఇవి పళ్ళైనా వస్తాయి. ఇది సపోటా మొక్క అండి. సపోటా మొక్క వేసాను. సపోటా మొక్క వేసి ఇప్పుడు ఇది 6 నెలలు అవుతుంది.